రామాయణం లేనినాడు అసలు మనిషికి జీవితమే లేదు. మనిషి జీవితాన్ని మనిషి జీవితంగా నిలబెట్టగలిగింది, మనిషిగా ప్రవర్తింపచేయగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే. ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడ రామాయణం వింటారో అక్కడక్కడ దేవతలందరూ వచ్చి వింటారు. కాదు కాదు, అన్నిటికన్నా గొప్ప విషయం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం అవతరాక్షసాంతకం. ఎక్కడైనా రామాయణం వినపడితే చాల్ట, రామకథ వినపడితే చాల్ట, రామనామం వినపడితే చాల్ట, స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారిపోతుండగా పొంగిపోతూ అందరికన్నా ముందొచ్చి తెలియచ్చు తెలియకపోవచ్చు ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చుని కథాకాలక్షేపం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కన్నుల నీరు కారుస్తూ పెడతారట.